విశేషమైన వార్త అని నేను అనుకోవడం లేదు. రైట్. సో దిలీప్ కుమార్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత బయటకు రావటాన్ని, సరే పార్టీ గురించి మాట్లాడుకున్నారా, ప్రభుత్వం మీద మాట్లాడారా ఏంటి అనే దానికంటే సరే కేసీఆర్ గారి గురించి మాకంటే ఎక్కువగా మీ అందరికీ తెలుసు కాబట్టి ఆయన అపర చాణక్యుడు, రాజకీయ చతురత ఉన్న వ్యక్తి. అలాంటిది ఇంతకాలం సైలెంట్గా ఉండి ఒక దాదాపు ప్రభుత్వం ఏర్పడ్డాక 14-15 నెలల పాటు సైలెంట్గా ఉన్న వ్యక్తి ఒకసారి బయటకు వస్తున్నారు అంటే ఏదో పెద్ద భారీ వ్యూహమే ఉంది అనేది. అఫ్కోర్స్ దాని గురించి పార్టీల వాళ్ళు వాళ్ళ కోణంలో, పార్టీల కోణంలో చెప్పారు. యాజ్ అనలిస్ట్ అంటే మీరు ఎలా దీన్ని చూస్తారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేనేమంటున్నానంటే చాలా ఏళ్ల కింద 25 years ఇందిరాగాంధీ గారు అలై ఉన్నప్పుడు రోజు నేను హిందూ జనరల్గా అది కొద్దిగా చాలా స్టాండర్డ్ న్యూస్ పబ్లిష్ చేసేటువంటి ఇంగ్లీష్ పేపర్ అది. ఎందుకు అది చదువుతుంటే మన ఇందిరాగాంధీ గారికి జలుబు చేసిన ఉంది ఐటమ్ ఒకటి. అంతర్జాతీయ వార్త, జాతీయ వార్త కింద ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్కి రావడం కూడా మీకు నాకు మిత్రులందరూ కూడా వార్త అయిపోయి అసలు టీవీ డిబేట్. ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన పార్టీ ఆఫీస్కి పోయాడు. మిత్రులు ఇంతకుముందు అన్నట్టు కంపెనీ వాడు ఆయనకు వస్తే స్వాగతం అని వేసుకున్నట్టు ఈరోజు మరి టీఆర్ఎస్ ఆ పోస్టర్లు బ్యానర్లు వేసినట్లేదు, స్వాగతం ఆఫీస్కి స్వాగతం అని. 1 year అయిపోయింది బాబా, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది. ఎక్కడో ఫ్లెక్సీలు వేసారు, ఆ ఫ్లెక్సీలు కాంగ్రెస్ వాళ్ళు తీసారని గొడవలు కూడా పెడతారు సార్. అదొక పేపర్లో అయితే చూడేవా నేను, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ స్వాగతం ఆఫీస్కి అని ఇస్తే బాగుండేది. నేనేమన్నానంటే ఇట్స్ రొటీన్ మ్యాటర్, యాక్చువల్లీ ఇట్స్ రొటీన్ మ్యాటర్. ఆయన పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ఆయన ఫామ్ హౌస్ వైపు పిలుచుకుంటాడా, ఆఫీస్కి వచ్చి మాట్లాడతాడా. బట్ ఏదేమైనా ఆ పార్టీలో నేను కూడా సుదీర్ఘకాలం పనిచేశాను, మిత్రులు ఇంతకుముందు అన్నట్టు. సో నాకు వారితో చాలా సన్నిహిత సంబంధం. ఆయన ఒక మూడీ పర్సన్. ఆయన అవకాశాలను బట్టి, కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి అదేదో తనకు అనుకూలంగా ఉంటేనే వస్తాడు, మాట్లాడతాడు తప్ప ఆ అనుకూల వాతావరణం ఏర్పడడం ద్వారా కేసీఆర్ పడుకుంటాడు. అంటే పడుకుంటే పర్లేదంటే మరి ఆయన లైన్, ఆయన శివన్ లాంటి వాడు. పడుకొని నేను ఏం చేస్తాం, కుంభకర్ణుడు కూడా 1 year పడుకోవాలట, 6 నెలలకే లేపారట. అది లేపితేనట సగం ఎనర్జీ అయిందట. సో మీరు పోయి ఫామ్ హౌస్లో పడుకున్నట్టు లేపితే సగం ఎనర్జీతో వస్తాడు ఆయన. సో ఫుల్ ఎనర్జీ వచ్చారు పడుకొని అని ఉండే మనవాళ్ళు కూడా. ఎందుకు సతీష్ అంత గొడవ పెడుతున్నాడు నాకు తెలియదు. నేనేమంటానంటే ఇంటర్నల్ మ్యాటర్ వాట్ ఎవర్. ఒకటి మాత్రం, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ గురించి కామెంట్ చేసే సందర్భంలో కూడా ఏమంటానంటే, ఒక కోర్సులో మనం 3 ఏళ్లకు చేరుతాం లేదా 5 ఏళ్ల కోర్సుకు చేరుతాం. ఎప్పుడు మేము ఫెయిల్ అయ్యామనాలి? 2.5 years ఈజ్ అన్ ఎలిజిబుల్ టైం. ఆ తర్వాత మా పాలసీస్ మీరు కనుక నచ్చలేదు, ఫెయిల్ అయ్యారు అంటే వేరు. 10 నెలలకు 12 నెలలకు అందులో 4 నెలలు ఎలక్షన్స్కి ఇవ్వాలి. అదొక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఎస్ డెఫినెట్లీ డబ్బులు లేకపోవడం, మాకు అవకాశాలు లేకపోవడం, మా ఫైనాన్షియల్ కండిషన్స్ అనేవి ఆశించిన పద్ధతిలో లేకపోవడం వల్ల చాలా స్కీములు సగానికి కుదించబడడం కానీ లేదా ఆలస్యం కావడం కానీ ఉన్నమాట. ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకత ఉందనే మాటలో నేను కూడా కాంగ్రెస్ లీడర్ అయ్యిండు కూడా, అది వాస్తవం. అది గ్రాస్ రూట్ లెవెల్లో చాలా చోట్ల చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అనుకున్న పద్ధతిలో హామీలు నెరవేర్చలేకపోయిందనే విషయంలో అనుమానం లేదు. సతీష్ ఎంత డిఫెండ్ చేసినా, నేను ఎంత డిఫెండ్ చేసినా గ్రాస్ రూట్ లెవెల్లో కాస్తో కూస్తో ప్రజల లోపల చర్చ జరుగుతున్న మాటను వాస్తవం అంటే మనం కాదండి. దీన్ని ఓవర్కమ్ కావాలంటే మిగిలినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని సాధ్యమైనంత త్వరగా అప్పు చేసో సప్పు చేసో అది ఫుల్ఫిల్ చేస్తే తప్ప మేము రిగైన్ చేయలేము. దానికి మాకు అవకాశం ఉంది, టైం ఉంది. టైం లేదు కదా ప్రజలు పాపం. అదే 2.5 years నుంచి ఇక మొదలు పెట్టచ్చు ఎవరైనా తిట్టడానికి. అంతే 1 yearలో మీ అవసరానికి తిట్టుకోవాల్సిందే. మీ పార్టీ కకావికలు కాకుండా ఆల్రెడీ 10 మంది పోయారు, కోర్టును అడ్డం పెట్టుకొని మిగిలిన ఆపుకున్నారు. అందువల్ల మిగిలిన వాళ్ళు కూడా పొలవమంటూ పోకుండా ఉండడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎక్కడ మేము అవకాశం అందిస్తే దాన్ని అస్త్రం కిందగా మీరు వాడుకొని మీరు దాన్ని కాపాడుకోవాల్సిన పార్టీని తప్ప నిజమైనటువంటి నెసెసిటీ అనేది పబ్లిక్లో లేదు. ఆ వాతావరణం ప్రజలు కూడా తెలుసు. అరే వీళ్ళు ఇప్పుడే వచ్చిండ్రు, 10 ఏళ్ళు అయింది, 10 నెలలు అయింది, వీళ్ళకి అసలు టైం ఇవ్వాలనే ఆలోచన అనేది మీకు నాకు ఎట్లుందో ప్రజలకు ఇంకెక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు. దిలీప్ కుమార్ మీరు అన్నది కరెక్ట్. ఎవరికైనా కూడా టైం ఇవ్వాలి. సో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే దాంట్లో ఉంది అనుకున్నా. కానీ కాంగ్రెస్ నాయకులే కదా 100 రోజులు మేము వచ్చిన 100 రోజుల్లో అన్ని నెరవేరుస్తాము అని చెప్పి దాని గురించి మేము రాగానే సంతకాలు పెడతామని ఎగిరిపోయింది. 100 రోజుల్లో అయిపోతుంది అనేది పోయింది. అయ్యో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, లంకె మీద దొరకలేదు, వజ్రాలు దొరకలేదు, వైడురాలు దొరకలేదు, వాళ్ళంతా మొత్తుకున్నారు కదా. అది ముందే తెలియదు అంటే అదో డిబేట్. సో డెఫినెట్లీ లేవు, ఇక్కడ పైసలు లేవు.
ఏ ప్రభుత్వం అయినా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ రూపాయి రాకడా రూపాయి పోకడనే బడ్జెట్. మరి ప్రియారిటీస్లో ఏం పెట్టుకుంటారు? సపోజ్ అది అంత 6 లక్షల అప్పుల ఊపిలో 7 లక్షల అప్పుల ఊపిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఇంజనీరింగ్ మార్వెల్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎత్తుకొని 1,00,000 కోట్లు అక్కడే పోసుకున్నాడు. ఆ కారణం చేత ఉక్కిరి బిక్కిరాడనేటువంటి పరిస్థితి, కార్పొరేషన్ల ద్వారా ఎడాపెడా లోన్లు తెచ్చే పరిస్థితి అన్నీ కలుపుకొని ఒక్కసారిగా 7 లక్షల చిల్లర అప్పుల ఊపిలో ఆయన కూరుకుపోయాడు. ఆయన సంక్షేమ పథకాలు చేయలేదని కానీ అసలు ఈ రాష్ట్రంలో పూర్తిగానే ఆయన పడుకున్నాడని అంటే కూడా తప్పదు. ఏ ప్రభుత్వం అయినా కాస్తో కూస్తో సంక్షేమ పథకాలు చేస్తుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ అవినీతిలో కూరుకుపోయాడు, ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయాడు. కేవలం తన కుటుంబ సభ్యులకే లాభం చేశాడు. ఆయన దగ్గరికి పోవాలంటే ఓ కవితను లేకపోతే హరీష్ను లేకపోతే కేటీఆర్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి తప్ప ఇంకా కొద్దిమంది 1 or 2 people తప్ప ఆయన యాక్సెసిబులే లేదని సీఎం కలిసేటువంటి ఆస్కారం లేకనే పోయింది అప్పుడు. సో ఈరోజు కనీసం ఒక డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ ఏర్పడేది. మా మంత్రులంతా మీరు ఎవరైనా పోయే దగ్గరికైనా పోవచ్చు, సీఎం కూడా కలవచ్చు మీరు. సో ఆ విధమైన దాంట్లో కాస్త కూస్త ఇబ్బందులు అన్నమాట నిజంగా కూడా ఒప్పుకుంటున్నారు. అది అనలిస్ట్గా చెప్తున్నా, అదే పార్టీ మ్యాన్ కూడా చెప్తున్నా. కాబట్టి నిజానికి మీకు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు నిజానికి మీరు రాజకీయ పార్టీ అయితే గ్రాడ్యుయేట్ పార్టీలో నిలబడాల్సి ఉండే మీరు. ఎందుకు మీరు నిలబడలే అంటే మీకు ఆ ధైర్యం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీకు కూడా తెలుసు ప్రాక్టికల్గా రియాలిటీ ఏంటో, గ్రౌండ్ రియాలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇప్పటికిప్పుడు మొన్న పార్లమెంట్లో 0 ఉన్నటువంటి సంఖ్య నుంచి ఒక్కసారిగా వాళ్ళు లేచి ఇగో వచ్చేసాము మేము, లేకపోతే అప్పటికంటే మేము చాలా మెరుగున్నాం అనే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు. దాన్ని సమీకరణలు చూసుకోవడానికి, వాళ్ళ బల సమీకరణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 25 years సెలబ్రేషన్ వాళ్ళ రైట్, అది చేసుకుంటారు. సభలకు రావడం అనేది పక్క పెట్టండి. సభలకు మన జ్ఞాపకం ఉంటే మన యూపీఏ ఎప్పుడది మహాకూటమి ఏర్పడినప్పుడు ఒక సందర్భంలో, దట్ ఈస్ 2009 అనుకుంటా, ఎక్కడ పోతే అక్కడ చిరంజీవి గారికి 1,00,000 మంది తెలంగాణలో కూడా మీటింగ్లోకి వచ్చారు. 1,00,000 తక్కువ రాలి. ఓట్లు వచ్చే వరకు ఎక్కడ పోయారో తెలియదు, ఓట్లు రాలే మరి. సో ఊరికనే ప్రజలు రావడానికి, వాళ్ళ సంఖ్యాబలానికి రేపొద్దున ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చేటువంటి వర్డిక్ట్కి సంబంధం లేదు అన్ఫార్చునేట్లీ. ఇప్పుడైతే మరీ దారుణం. ఇంకా ఇప్పుడైతే వారు అన్నట్టు మీరు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, ఎవరైనా మనకు డబ్బులు ఇస్తే ప్రజలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. అది ఏదో ఇస్తారట, అది ఇస్తారట, ఇది ఇస్తారనుకుంటారు. వాళ్ళు ఓటేరు. ఆ టైంకి వచ్చి ఎవరికైనా ఓటును ఆలోచించి వేస్తారు. అందుకనే 39 మంది ఎమ్మెల్యేని గెలిపించినటువంటి ప్రజలు పార్లమెంట్కి వచ్చే ఒక్క సీటు వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇప్పుడు 39 2 ఎమ్మెల్యేల ఎంపీలు అయితే రావాలి కదా. కాబట్టి టీఆర్ఎస్కి ఇప్పటికిప్పుడు రికవరీ అయ్యే పరిస్థితి ఉందనుకొని ఇంకొక కూడా అందులో ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్కి అంత ఆరోగ్యం సహకరిస్తున్నట్టు కూడా లేదు. అది ఒక ఆస్పెక్ట్. నిజంగానే ఆయన ఆరోగ్యం సహకరించక హరీష్ను చూసుకోమంటే కేటీఆర్ ఒప్పుకోడు, కేటీఆర్ చూసుకోమంటే కవిత ఒప్పుకోదు. వాళ్ళు 4 స్తంభాలు లాంటి వాళ్ళు అక్కడ. ఈ 4 స్తంభాల్లో 4 పటిష్టంగా ఉంటే కాస్త కూస్తో రికవరీ పాసిబిలిటీ. కానీ ఎవరికైనా బాధ్యతలు చెప్తా అంటే మిగిలిన 3 కూడా వెనకపోటు పొడుస్తారు వాళ్ళకి. కాబట్టి ఆ పార్టీకి రాబోయే రోజుల్లో కష్టకాలమే ఉంది తప్ప ఇప్పటికప్పుడు రికవరీ ఆస్కారం లేదు. అట్ ద సేమ్ టైం ఏ పొలిటికల్ పార్టీని కూడా మనం రైట్ ఆఫ్ చేయలేము. అయిపోయింది వీళ్ళు చనిపోయారంటానికి వీల్లేదు, అది జరగదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా అన్లెస్ దే దెమ్సెల్వ్స్ ఫైండ్ అప్ ఇట్ ఈస్ డెడ్ అని మేము అనలేదు. కాబట్టి మనం కూడా వాళ్ళు ఆ సంస్థ నిర్మాణం చేసుకుంటాం, ప్రజల సమస్య మీద మాట్లాడతాం అని అంటే సంతోషమే కదా. రేపు ఇదే పదిలో సతీష్ అన్నట్టు ఇక్కడికే కాదు, రేపు పొద్దున ఆఫీస్కే కాకుండా అసెంబ్లీ కూడా వచ్చారనుకోండి, ఇంకా సంతోషం. అద్భుతమైన స్పీకర్ ఆయన మాట్లాడడానికి మేమందరం కూడా అభిమానిస్తాం ఆయన స్పీచెస్ కానీ వాటి కానీ. కాకపోతే నిజాయితీ లేకపోవటం, నమ్ముకున్న వాళ్ళని ముంచడం, అవినీతికి ఆలవాలం కావటం, ఆయనకున్న బంగారు పళ్ళలో తెలంగాణను పెట్టి అప్పచెప్తే 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి ప్రగతి, మనం ఆశించిన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన పరిస్థితి కనుక ఉంటే అసలు ఎవడు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ వాళ్ళే వచ్చేవాడు. అది వాళ్ళు చేతుల స్వయంకృత అపరాధాలు పోగొట్టుకున్నారు. సో యాదగిరి గారు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి సొంత ఆఫీస్కి ఇవాళ వచ్చిన తెలంగాణ భవన్కి రావడానికే ఇన్ని రోజులు పడితే రేపు అసెంబ్లీకి రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది అనేది ఒకటైతే సరే. ఇప్పటివరకు చెప్పినట్టుగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి తొందరలోనే, మేమే గెలుస్తాము అంటున్న బీఆర్ఎస్ పార్టీ, అంత నమ్మకంతో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాత్రం ఎందుకు అభ్యర్థుల్ని నిల్చోబెట్టలేకపోతుంది అన్న విషయం ముగ్గురు కూడా అదే విషయాన్ని అడిగారు. సో ఎందుకు మరి నిల్చోబెట్టలేకపోతున్నారు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబెట్టలేదంటే అది పార్టీ నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈసారి
తీసుకోలేదు, నిలబెట్టలేదు. అదొక భాగం. ఎన్నికలు అన్నాక గెలుపోటములు గెలుపోటములు సహజంగానే సహజం ఉంటాయని అండి. ఇందాకే కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పారు. అట్లాంటప్పుడు నుంచుంటే తప్పేముంది, పరీక్షించుకుంటే తప్పేముంది? ఇప్పుడు మాకంటే దిలీప్ సార్కి ఎక్కువ తెలుసు సార్ గురించి, సతీష్ అన్నకి ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారికి తెలుసు. వ్యూహాత్మక మౌనం సార్ది. ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రజల కోసం రావాలి. ఇప్పుడు సార్ రావాలంటే ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు సార్ బయటకు వచ్చిండు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు రావాలి, ఈ తెలంగాణ మొత్తం ఈ రాక్షస పాలన నుంచి కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి, సంవత్సరం కాదండి, సంవత్సరం 14 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు పెద్దలు దిలీప్ సార్కు తెలియదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో? మొత్తం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారు కాలేదా? ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు కాబట్టి ప్రతి వ్యవస్థలో. యాదగిరి గారు, ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, సతీష్ గారైనా లేకపోతే దిలీప్ గారైనా ఇద్దరు కూడా ఓపెన్ గానే ఒక విషయం చెప్పారు. అవును, మేము 100%